బట్టలిప్పే కార్యక్రమం గురించి డాక్టర్ సంజయ్ మాట్లాడుతాడు. ఒకసారి ఈ వీడియో వినండి. దేనికి బట్టలు ఇస్తారంట? అంత షోక్ ఉంటే బయట పోయి ఎక్కడ బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోమని చెప్పాను. ఇక్కడ రావడం ఎందుకు? మరి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? బట్టలిప్పే కార్యక్రమం గురించి మాట్లాడింది ఎవరు? హరీష్ రావు. విను ఒకసారి. పెట్టు అసెంబ్లీ పెట్టి నీ బట్టలు ఇస్తాం. దానికి మా కిరణ్ అన్న ఏమన్నాడు? వీడియో విను. నీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి, కానీ నీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం నీకు, నీ బామ్మర్ది అని తెలియదు. తెలంగాణ అసెంబ్లీ అని అంటే నిత్యం ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం చర్చ చేసుకునే అసెంబ్లీ. దాన్ని మనం ఎప్పుడు గౌరవించుకుంటాం. అసెంబ్లీని 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కదా, మరి కేసీఆర్ ఫామ్ హౌస్ ఏం చేస్తున్నాడు? బట్టలిప్పి అనుకున్నాడా? రమ్మనపోయినా మరి కేసీఆర్ను అసెంబ్లీకి? అది మాట్లాడడానికి రాదు. ఒక అభివృద్ధి కోసం మాట్లాడుకోవడానికి, ప్రజల కోసం మాట్లాడుకోవడానికి ఒక అసెంబ్లీ మనకు. హరీష్ రావుకు ఇంతమన్నా జ్ఞానం లేదా? మరి 10 సంవత్సరాలల్లో ఆయన మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఆయన జ్ఞానం లేదా? ఒక అసెంబ్లీ గురించి, అసెంబ్లీలో బట్టలిప్తా, అసెంబ్లీ పెట్టు అని మాట్లాడుతుండు కదా హరీష్ అన్న. తెలుగున్నదన్న మీకైనా మాట్లాడితే దానికి మా కిరణ్ అన్న చెప్పిండు. ఏమన్నాడు? మా వాళ్ళందరూ వస్తారు, మేము వస్తాం, మా కార్యకర్తలు వస్తాం, మీ పార్టీ ఆఫీసులో ఇస్తాం, చూసుకోరు అని చెప్పేసి. అవు చూసుకోరు మరి మా ఏమన్నా చూసుకుంటే. అధికారంలో లేనప్పుడే మేము మా ఏం చేయలేకపోయారు, అధికారంలో ఉన్నప్పుడు మా ఏంది మీరు చూసేది? బట్టలు ఇస్తాం మరి చూసుకోరు వచ్చి. ఎట్లా అన్నా మాట్లాడితే అభివృద్ధి పనులు ఏలేదు అది అని చెప్పేసి అంటారు. నిన్ననే మా కిరణ్ అన్న వచ్చిండు, మాకు ఇంద్రమ్మ ఇండ్లు పంపిణీ చేసిండు జనగామల. చూడు కావాల్సి ఉంటే ఈ వీడియో కూడా. ఎట్లా అన్నా మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్పు, మీ బీఆర్ఎస్ నాయకులకు చెప్పు, మీ కేటీఆర్కి చెప్పు, నీ హరీష్ రావు చెప్పు, అవసరం అనుకుంటే నీ ఫామ్ హౌస్లో పండుకున్న కేసీఆర్ బాబు కూడా చెప్పు. మీరు ఇంకా మాట్లాడుతున్నారు బూతుల గురించి. అసలు బూతులు నేర్పిందే మీ కేసీఆర్ బాపు. తెలంగాణను సర్వనాశనం చేసి ఇవాళ మీ బాపు ఫామ్ హౌస్లో పండుకున్నాడు అని అంటే అదే బట్టలిప్పే కార్యక్రమం. అసలు మీయే ఇప్పాలి, మాయే కావు ఇప్పాల్సినవి. మా ఇప్పినా చూసుకునేది ఏం లేదు లోపల. చూసుకుంటూ చూసుకోండి మరి ఏం చేస్తారు చూసుకొని.